45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం. కర్నూలు జిల్లాలో వెలుగోడు రిజర్వాయర్ను రాయలసీమలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలన. తాడపల్లి ప్యాలెస్ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే లేఖ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం. దిగువ మేడిగడ్డ వద్ద మనకు 100 మీటర్ల లెవెల్ తోని మనకు పుష్కలంగా నీరు పొందే అవకాశం ఉంటుంది అని ఒప్పందం చేసుకొని మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లి ఎగువ ప్రాంతానికి అంతటికి నీటిని తరలింపు చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వినియోగులకు తెస్తే సరే ఇట్స్ అన్ఫార్చునేట్ మేడిగడ్డలో ఒక బ్యారేజ్లో ఒక 4 పియర్స్ పలుగులు వచ్చినాయి. దాన్ని నువ్వు ఏ విధంగా మరమ్మతు చేసుకోవాలి అది ఆలోచన చేయకుండా ఇంతవరకు కుట్రలు కుతంత్రాలతో ఏదైతుందో అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి, నీళ్ళలో వచ్చినట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు ఏదైతుందో కుట్రలు కుతంత్రాలు కాళేశ్వరం ప్రాజెక్టే అసలు అది వినియోగులకు వచ్చే అవకాశం లేదనే విధంగా ఏదైతుందో ఇవాళ ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వాళ్ళు ఏదైతుందో యాక్చువల్లీ ఎన్డిఎస్ఏ రిపోర్టే దాదాపు సంవత్సరాల కాలం క్రితం పంపిస్తే దాన్ని నానబెట్టిండ్రు. అల్టిమేట్లీ ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు హరీష్ రావు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌసే కానీ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో కానీ ఒత్తిడి దేవుడంతో ఏదైతున్నదో వీళ్ళ ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థకు దీన్ని పరిశీలించడానికి అప్పగిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4-5 రోజులు గడుస్తుంది. వీళ్ళు మేడిగడ్డకు సంబంధించి అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. మీకు 1 నుండి 6 వరకు అండ్ ఆల్సో 8th బ్లాక్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. ఓన్లీ ఇన్ 7th బ్లాకే ఒక 4 పియర్స్ ఏదైతుందో కొత్త ప్రశ్నార్థకంగా ఉందని చెప్పింది. కర్నూలు జిల్లాలో వెలుగోడు రిజర్వాయర్ను రాయలసీమలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలన. మాత్రమే మనం నీళ్లు తీసుకోవాల్సిందే తప్ప అందుకే ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం కూడా ఈ 851 అడుగులకు నీళ్లు ఏప్రిల్ మార్చి వరకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదని జీవో ఇచ్చి మొత్తం తర్వాత కిందికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకు రాయలసీమకు అన్యాయం జరిగింది. అందుకే రాయలసీమ రైతులందరినీ కూడా మీరు చైతన్యవంతులు కావాల్సిందే. ఎన్ని మేము ఉద్యమాలు చేసినా మేము ఏం మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం మీరు ముందుకు రాకుండా మేమైతే ఏదైతే ఉద్యమాలు కానీ లేకుండా ఇట్లా మేము చేస్తామో ధర్నాలు కానీ ఇట్లా మనము సందర్శనలు కానీ చూస్తే మీరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా రాకపోతే మీరు రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా అన్యాయం చేసిన అయిపోతుంది. దాంతోపాటు మీ పిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో మనకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కును రాయలసీమకి ఏదైతే మనకి ఎస్ఆర్బీసీ నుంచి మనకు 19 టీఎంసీలు నీళ్ళు రావాల్సిన పరిస్థితి ఉండేదాన్ని మనం ఖచ్చితంగా మనకి ఏదో అష్యూర్డ్ వాటర్ ఏదుందో ఖచ్చితంగా ఆ నీళ్లు రావడానికి మనం అందరం కూడా మనం రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా దీనికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోలీసులతో మమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. మేమేదో మీరు పోలీసులకు మేమంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేమంతా కూడా మీరు అడ్డుకోరు. మేమేదో కేవలం మా నాయకులు మేమందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒకసారి చూసేస్తే
పోతిరెడ్డి పరిస్థితి ఏదైనా తెలుసుకోవడానికి ఉద్దేశంతో వస్తే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం అనేది మాత్రం చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని పోలీసు వాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ఈ విధంగా మన గోరకలు పోతే మన గోరకలు కాడ అడ్డగీయడం అంటే మీ ఉద్దేశం అంటే మొత్తం మేము అంటే వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకులు ఎవరం కూడా మేము ప్రాజెక్టులు చూడకూడదా, లేకుంటే నీళ్ళు ఎన్ని ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా మీరు చేస్తే మేము చూడడానికి పోతే ఈ విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ నిలబెట్టి ప్రతిఘటన చేయడం మాత్రం చాలా తప్పు. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు, అది మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము పోరాడుతున్నది రైతుల కోసం పోరాడుతున్నాం. ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం జరగడానికి ఖచ్చితంగా పోరాడతాం. దాంతోపాటు అందరి నీవా మీదండే కింది మీదకి ఉండే రైతులందరూ కూడా మోటార్లు అందరూ కూడా బై ఫోర్స్తో పోలీసులు మోటార్లు తీయడం జరుగుతుంది. మీరు కూడా పోలీసు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తారా, మీరు కూడా రైతు కుటుంబాల్లో ఉండేటోళ్ళే. ఆ రైతులను అన్యాయం చేసి మీరు మోటార్లు తీయడం వల్ల ఆ రైతు కుటుంబాలు ఎంత నష్టపోతాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ మంత్రి కొలసు పార్థసారథి మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్లని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీత, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే. వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటి అన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందడానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ సంస్థ కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధి అభిజిత్ దీప్కి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు లేఖలు రాశారు. విద్యను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రవేశాలు, ఉపాధ్యాయ ఖాళీలు వంటి కీలక అంశాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా సమగ్రమైన, పారదర్శకమైన గణాంకాలను అందజేయాలని అభిజిత్ దీప్కే కోరారు.
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత దుస్థితిపై సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల స్థితిగతులను బేరీజు వేయడానికి, వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దడానికి ఈ సమాచారం ఎంతో దోహదపడుతుందని సంస్థ అభిప్రాయపడింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టవచ్చని అభిజిత్ దీప్కే తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించడమే ధ్యేయంగా సీజేపీ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాబోవు మున్సిపల్ ఎలక్షన్లలో ముస్లిం వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన ముస్లిం పెద్దలు నేడు స్థానిక కోటామిట్ట యూసుఫియా మసీద్ సెంటర్లో ముస్లింల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 12% ఉన్న ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకులాగా వాడుకుంటున్నాయని, ఆ పద్ధతికి స్వస్తి పలకాలని, ఈ ఎలక్షన్స్ లో ముస్లిం నాయకులకు మేయర్ పదవి ఇవ్వలేని లేని పక్షంలో 2029 ఎన్నికల్లో ముస్లింల సత్తా ఏంటో చూపిస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక నగర రూరల్ ఎమ్మెల్యేలకు, ఎంపీ గారికి వినతి పత్రం కూడా అందజేసి తమ డిమాండ్ను వారికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మనకు అవకాశం కల్పిస్తారు. కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కానీ గణనీయంగా ఉన్న ముస్లిం సీట్లు ఈరోజు వేళ్ల మీద లెక్కలు పెట్టుకునే పరిస్థితిలో వచ్చినా కానీ ఈ పాలకులకు, నాయకులకు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం, రాజ్యాంగం ఏదైతే మాకు చట్టసభలో వెళ్ళడానికి ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఆ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం మాకు చట్టసభలో అవకాశం ఇమ్మంటే ఏదో ఒక కుంటి సాగు చెప్పి మైనార్టీలను విస్మరించడం ఈ పాలకులకు, ఈ నాయకులకు అలవాటైపోయింది. మనం గత ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసినారు. ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండవది తెలుగుదేశం పార్టీ. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభంజనంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని, అదేవిధంగా లోకేష్ బాబు ఒక మంచి యువకుడని, ఆంధ్ర రాష్ట్రాన్ని అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందు పెడతారనే ఒక ఆలోచన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురి మీద నమ్మకం పెట్టుకొని కూటమిలాగా ఏర్పడి బీజేపీని కలుపుకున్నా కానీ మైనార్టీ సోదరులు ఆంధ్ర రాష్ట్రంలో అధిక శాతం అందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని నేను చెప్పటం లేదు, కానీ అధిక శాతం ముస్లింలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ముఖం చూసి వాళ్ళని నమ్మి వాళ్ళు సర్వమత సమానత్వం కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్లకు మేము ఈసారి గెలిపించాలనే ఒక నేపంతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించినారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మన నెల్లూరు జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి, ఏదైతే బీసీలో యాదవులు ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన మన బీద మస్తాన్ రావు యాదవ్ గారికి, అదేవిధంగా బీద రవిచంద్ర యాదవ్ గారికి ఒకతనికి రాజ్యసభ ఇచ్చారు, ఒకతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలా, యాదవులకు ఇవ్వాలా అంటున్నారు. మైనార్టీలకు కరేపాకులు అనుకుంటున్నారా? మీరు జెండాలు మొయ్యమంటే మొయ్యడానికి, మీకోసం కేసులు పెట్టించుకోవడానికి, మీకోసం కొట్లాట చేయడం ఒక్క రాజకీయ పార్టీకి నేను చెప్పటం లేదు. అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను కరేపాకులాగా వాడుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మాకు చినిగిపోయిన చెప్పులాగా వేయాలంటే ఒప్పుకోము. నిజంగా మీకు మైనార్టీల మీద ప్రేమ ఉందా? మీరు ముస్లింలకు మనుషుల్లాగా చూస్తున్నారా? శ్రీధర్ రెడ్డి గారికి ముస్లిం ఓట్లు ఎన్ని పడ్డాయో ఒకసారి ఆయన చూసుకోవాలా. మంత్రి నారాయణ గారు సిటీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం అభ్యర్థి నిలబడినా కానీ ముస్లింలు మీకు ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీలకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వదిలేసి వచ్చారు. అతను ముస్లిం వ్యతిరేకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ముస్లింలు ప్రచారం చేసినా కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ధార్మికవేత్త. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కానీ ఉంటే అందరికీ సమన్వయం జరుగుతుందని ఒక ముందు చూపు ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు కూడా మేము గెలిపించినాం. ఈరోజు మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. నేను ముస్లింలకు సీట్లు వద్దని చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వచ్చినా, ఇప్పుడు కానీ మైనార్టీలకు కానీ మేయర్ సీట్ కానీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా నేను వదిలేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మేము ముస్లింలు నమ్మటం లేదు. అయితే నెల్లూరు మేయర్ సీటు ముస్లింలకు ఇప్పించాల్సిన బాధ్యత మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. రేపు ముస్లింలకు రాకూడదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా చేసేస్తారేమో. మీరు అలాగా చేశారనుకోండి, హైకోర్టు దాకా లాగాల్సిన పరిస్థితి వస్తుంది.
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆదిలక్ష్మి దేవమ్మ కాలేజ్ నుంచి పాత బస్టాండ్ కృష్ణవేణి చౌక్ రాజీవ్ మార్గ్ వైఎస్ఆర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, డికే స్నిగ్ధారెడ్డి హాజరయ్యారు. వెంకటాచలం మండలంలోని గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో అంగరంగ వైభవంగా 44వ ఆరాధనోత్సవాలు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతమ్మ దంపతులు. మొదట సోమిరెడ్డి దంపతులకు సాంప్రదాయ స్వాగతం పలికిన ఈవో బాలసుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు, గ్రామస్తులు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం సత్కారం, రథోత్సవాన్ని ప్రారంభించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల నిర్వహణ, వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు పొందే అదృష్టం మాకు దక్కింది. టీటీడీలో జేఈఓగా పనిచేసిన అనుభవంతో ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆశ్రమ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా సేవ చేయడం అభినందనీయం. ఆశ్రమం విశేష రీతిలో అభివృద్ధి జరిగింది. ఆస్తులతో పాటు భక్తులకు వసతులు పెరిగాయి. ఏడాదికి 12 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేయడం సంతోషదాయకం. ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. ప్రజలకు కళ్యాణ మండపం అందుబాటులోకి తేవడంతో పాటు హాస్పిటల్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఉచితంగా అందించడం శుభ పరిణామం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. గొలగమూడి వెంకయ్య స్వామి 44వ ఆరాధనోత్సవం. దాంట్లో మేమందరం పాల్గొని ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకునే అదృష్టం మాకు దక్కింది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో అనుభవంతో టీటీడీలో జేఈఓగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాల, ఉచిత విద్య ప్లస్ భోజనాలు, బోర్డింగ్ అంతా ఫ్రీ, మళ్ళీ ఒక కళ్యాణ మండపం, మళ్ళీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ తయారు చేయించటం, అవన్నీ కూడా ఫ్రీగా చేసే పరిస్థితి. ఇట్లా ఈ టెంపుల్ ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఆయన ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవలు, ఈ వెంకయ్య స్వామి ఆస్తులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, వసతులు పెరిగాయి. వచ్చే భక్తులకి సంవత్సరానికి 12 లక్షల మందికి, సంవత్సరానికి 12 లక్షల మందికి అన్నదానం కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున వెంకయ్య స్వామి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ వెంకయ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం.
జిల్లాలో వెలుగోడు రిజర్వాయర్ను రాయలసీమలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలన. తాడపల్లి ప్యాలెస్ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే లేఖ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు.